ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం సెప్టెంబర్ 30వ తారీఖు మంగళవారం రోజున కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అలాగే మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, మాకు సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే వీడియోను చివరి వరకు చూస్తేనే మీకు ఏంటనేది పూర్తిగా అర్థమవుతుంది. మరి ఈ రాశి వారికి చాలా అఖండమైనటువంటి అద్భుత యోగం ఉన్నటువంటి రోజుగా మీ జీవితంలో రాబోతున్నటువంటి శుభవార్తలు ఏంటి, అలాగే మీరు చేయవలసినటువంటి పనులు ఏమిటి, అలాగే ఏ దేవత ఆరాధన చేయడం వల్ల రేపటి రోజున మీకు మరింత ఎక్కువగా కలిసి వస్తుంది అనే అటువంటి పూర్తి అంశాలన్నీ కూడా తెలుసుకుందాం. రేపటి రోజున మీకు వ్యాపారాలు ప్రారంభించడానికి చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. మీరు ఏది చేపట్టినా కూడా అది కనక వర్షం కురిపించేలాగా అద్భుతమైనటువంటి గొప్ప అవకాశం రేపటి రోజున మీకు మీ ముందుకు ఆ భగవంతుడు తీసుకొస్తాడని మీరు మనస్ఫూర్తిగా నమ్మండి. అలాగే మీ పనికి చాలా మంచి గుర్తింపు కూడా లభిస్తుంది. ఈ సమాజంలో మీ గౌరవం రెట్టింపు అవుతుంది. మీరు కోరుకున్న వారిని చక్కగా మీకు వివాహాలు కూడా జరిగే అటువంటి వివాహాల మాట ప్రస్తుతి వచ్చినట్లుగా మీ యొక్క వివాహానికి సంబంధించినటువంటి చర్చలు జరిగినప్పుడు అందులో మీకు ఒక మంచి కోరుకున్నటువంటి విజయాన్ని అయితే తప్పకుండా మీ యొక్క కుటుంబ సభ్యుల నుండి అది వినడం కానీ, లేదంటే మీకు ఎవరైతే కోరుకున్నారో ఆ వ్యక్తి పరంగా మీకు ఒక మంచి గుడ్ న్యూస్ రావడం కానీ జరుగుతుందన్నమాట. అలాగే ఐశ్వర్యం, కీర్తి ప్రతిష్టలు మరింత లభించబోతున్నాయి. అలాగే మీ జీవితంలో ఒక సంపూర్ణ ఆదాయం రేపటి నుండి ప్రారంభం కాబోతుందని చెప్పుకోవాలి. మీరు పట్టిందల్లా కూడా బంగారంగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక ఆర్థికంగా మీరు ఊహించినటువంటి స్థాయికి ఎదుగుతారండి. లాటరీలు, షేర్ చేయడం, మార్కెట్ వంటి గొప్ప వాటిల్లో పెట్టుబడులు పెడితే బాగా మీకు లాభదాయకమైనటువంటి, అలాగే మీకు కోట్ల ఖజానా దొరికినంత ఆనందం రేపటి రోజున కలుగుతుంది. అప్పుల బాధలో సతమతం అవుతున్న వారు అప్పులను కూడా తీర్చి ఆర్థికంగా మీరు ఎదగడానికి రేపటి రోజున మీకు మంచి ఆలోచన కూడా కలుగుతుంది. కొత్త ఇండ్లు, కొత్త కారు కొనుక్కోవాలనుకున్నా కానీ, ఇలా ఏదైనా విలువైనటువంటి వస్తువులు కొనాలన్నా కానీ మీకు సరైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. మీకు గ్రహాలు కూడా పూర్తిగా అనుకూలంగా ఉన్నాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికైతే వీరి యొక్క వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా చక్కగా ఉంటుంది. కొత్త భాగస్వాములు మరింత ఎక్కువగా వృద్ధి చెందుతారు. దీనివల్ల వ్యాపారం మరింత ఎక్కువగా విస్తరిస్తుందనే చెప్పుకోవాలి. ఉద్యోగస్తులకు కూడా మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్ లేదా ఇక ఉద్యోగాలు అనేవి దొరుకుతాయి, బదిలీ లభిస్తుంది. వీరి యొక్క ప్రతిభకు, కష్టానికి తగినటువంటి గుర్తింపు అనేది లభిస్తుందన్నమాట. ఉన్నత స్థానానికి చేరుకుంటారు. విదేశాలకు వెళ్ళాలని చెప్పి ప్రయత్నిస్తున్న వారికి ఆటంకాలన్నీ కూడా దూరం అవుతాయి. మార్గం అనేది సుగమనం అవుతుందనే చెప్పుకోవాలి. ఇక కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. అలాగే వీరికి అనేది అదృష్టం అనేది పట్టబోతుంది చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రాశి వారు చాలా రోజుల నుండి వెనుకడుగు వేస్తున్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పనుల్లో కూడా తిరిగి మరలా
కుదరనటువంటి రేపటి రోజున ఒక అద్భుతమైనటువంటి యోగాన్ని తీసుకొచ్చే రోజుగా మీ జీవితంలో గుర్తుండిపోయేటువంటి మీలో ఉన్నటువంటి చీకట్లు తొలగిపోయి గొప్ప వెలుగులు ప్రసాదించబోతున్నాయి అని చెప్పుకోవచ్చు. అదృష్టం మీ తలుపు తట్టబోతుంది. మీరు ఊహించినటువంటి విజయాలను తప్పకుండా మీరైతే సాధిస్తారు. మీకు రావలసినటువంటి పాత బాకీలు, కుటుంబంలో ఏదైనా కానీ చిన్న భిన్నమైనటువంటి బంధాలు అన్నీ కూడా దగ్గరవుతాయి. ఇలా భూమికి సంబంధించినటువంటి వ్యాపారాలలో కూడా మంచి లాభాలు అయితే పొందుకుంటారు. కొత్త ఇల్లు కట్టుకోవాలనే అటువంటి మీ కల తప్పకుండా నెరవేరుతుంది. అలాగే ఎవరైతే మీ యొక్క కొత్తగా భూములు కొనుక్కోవాలనుకున్న వారు కానీ లేదంటే ఏదైనా కొత్తగా చిన్న భిన్నమైనటువంటి బంధాలు అన్నీ కూడా దూరం అవుతాయి. ఇలా భూమికి సంబంధించినటువంటి వ్యాపారాలలో కూడా మంచి లాభాలు అయితే పొందుకుంటారు. కొత్త ఇల్లు కట్టుకోవాలనుకునేటువంటి మీ కల తప్పకుండా నెరవేరుతుంది. అలాగే ఎవరైతే మీ యొక్క కొత్తగా భూములు కొనుగోలు వారు లేదంటే ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలి మేము అని ఆ పని చెయ్యాలి అని చెప్పి అనుకున్న వారికి కూడా రేపటి రోజున అనుకూలమైనటువంటి రోజు. రాశి వారికి వ్యాపారాన్ని అభివృద్ధి రెట్టింపుగా చేస్తారు. లాభాలను కూడా గడిపిస్తారు. ఉద్యోగ రంగంలో ఉన్న వారికైతే వీరి పనితీరు మరింత ఎక్కువగా ప్రశంసలు లభించి పై అధికారులు వారిని గురించి బాగా మార్చుకుంటారు. ఇది వీరికి ప్రమోషన్లు, క్రియేమెంట్లు తీసుకొచ్చే అటువంటి చెప్పుకుందన్నమాట. నిరుద్యోగ యాత్రలకు మంచి కంపెనీల నుండి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇక కుటుంబ జీవితానికి చాలా అంటే చాలా దగ్గరగా ఉన్నట్లుగా ఫీల్ అవుతారు రేపటి రోజున. ఎందుకంటే చాలా ప్రశాంతమైనటువంటి సంతోషకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఇక మీ జీవిత భాగస్వామితో మీ బంధం అనేది మరింత ఎక్కువగా దృఢంగా బలపడుతుంది. పిల్లల వైపు నుండి కూడా మీరు గొప్ప శుభకార్యాలను వార్తలను వింటారండి. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. అలాగే శుభతిథి ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి సాలువను హనుమానునికి సమర్పించండి. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766.